హాయ్ హలో నమస్తే. వెయిట్ లాస్, ఓవర్ వెయిట్, ఒబెసిటీ ఇప్పుడు ఇవి ప్రధానంగా మనకి వినిపిస్తున్న వర్డ్స్. అసలు ఒక్కసారిగా వెయిట్ లాస్ అవ్వటానికి కొంతమంది రైస్ పూర్తిగా మానేయాలని చెప్తున్నారు. కొంతమంది రైసు ఒక్కసారిగా మానకూడదని చెప్తున్నారు. కొంతమంది ఏం చెప్తున్నారంటే ఈ చిరుధాన్యాలు అనేవి స్వీకరిస్తే చాలా బావుంటుంది. వెయిట్ లాస్ ఈజీగా అవ్వొచ్చని కొంతమంది చెప్తున్నారు. అయితే కొంతమంది అవి డైజెస్ట్ కావని అంటున్నారు. ఇలా రకరకాల కన్‌ఫ్యూజన్స్ అయితే ఉన్నాయి మనకి. అయితే మనతో పాటు ఇప్పుడు ఆయుర్వేద వైద్యులు డాక్టర్ రఘునాథ్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన్నడిగి అసలు ఆయుర్వేద విధానంలో ఈ వెయిట్ లాస్ కోసం ఎటువంటి ప్రయత్నాలు చేయాలి? ఏ విధంగా ఉంటుంది? ఏవైనా చక్కని చిట్కాలేమైనా ఉన్నాయా? అనే అంశాలను అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. మీరు బాగున్నారా? బాగున్నాను సార్. సార్ ఈ వెయిట్ లాస్ విషయానికొస్తే ఒక్కసారిగా వెయిట్ లాస్ అవ్వటం కూడా అనారోగ్యకరం అని అంటున్నారు. అవును. కొంతమంది రైస్ మానేయాలి అంటారు. కొంతమంది తీసుకోవాలి అంటారు. కొంతమంది చిరుధాన్యాలు తీసుకోవాలి అంటారు. కొంతమంది తీసుకోకూడదు అంటారు. అవును. ఏంటి సార్ అసలు? ఏంటి? ఏది ప్రాసెస్ కరెక్ట్ అంటారు? యాక్చువల్‌గా వెయిట్ రిడక్షన్‌కి అంటే ఒబెసిటీ ఉండి, స్థౌల్యం ఉండి, స్థౌల్యకాయం నుంచి బయటపడటానికి ఒబెసిటీకి ట్రీట్మెంట్‌కి ప్లాన్ చేసేవాళ్ళు ఆహారంలో మార్పు సడన్‌గా ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. హ్మ్. ఆహారంలో ఏమేమి స్థౌల్యానికి కారణమైనయో వాటిని అవాయిడ్ చేయడం అనేది ఫస్ట్ స్టెప్. అంటే స్వీట్స్ ఎక్కువగా తినడము, ఎక్కువగా ఆయిల్, ఫ్యాటీ ఫుడ్డు, డీప్ ఫ్రైసు, ఎక్కువగా నాన్ వెజ్ తినడము, ఆల్కహాల్ లాంటి అలవాట్లు ఇటువంటివి. వాటిని ఫస్ట్ తొలగించేసేయాలి మీ జీవన విధానం, ఆహార అలవాట్ల నుంచి. ఓకే. తరువాత శరీరానికి రెగ్యులర్‌గా అలవాటు పడినటువంటి ఆహారం అంటే రైస్ మనము చిన్నప్పటి నుంచి తినడం అలవాటు పడి ఉంటాం కాబట్టి దానిని సడన్‌గా తీసేయకుండా కొద్ది కొద్ది మోతాదులో తగ్గించాలి. అంటే రైస్ ఉదాహరణకి ఒక 200 గ్రాములు తింటున్నట్లయితే ఒక 100 గ్రాములు రైస్ తీసి దాని ప్లేస్‌లో చిరుధాన్యాలను వాడవచ్చు. అట్లా క్రమేపీ అలవాటు చేయవలసి ఉంటుంది. ఓకే. ఈ చిరుధాన్యాలని వాడడము సక్రమంగా తెలిసి ఉంటేనే వాడాలి. అవి బాగా ఉడికిన తర్వాత తీసుకోవలసి ఉంటుంది. ఒకే రకం చిరుధాన్యాలు తీసుకున్నా కూడా శరీరంలో కొన్ని రకాల మినరల్స్, ఒక రకమైన మినరల్స్ కంటిన్యూస్ పెరిగి ఇర్రెగ్యులారిటీ, ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఓకే. కాబట్టి కేర్ఫుల్‌గా తీసుకోవాలి. దీనికోసం అని చెప్పి మనం ఒక డైట్ ప్లాన్ కూడా చేసి ఉన్నాం. ఓకే. ఆయుర్వేద డైట్ ప్లాన్ ఫర్ వెయిట్ రిడక్షన్ అని చెప్పి దాన్ని ఫాలో అవ్వచ్చు. ఇప్పుడు ఆ డైట్ ప్లాన్ గురించి మీకు వివరిస్తాను. వివరించే ముందుగా చిరుధాన్యాలు కొన్నిటిని చూయించి వాటిని ఎట్లా వాడాలో చెప్పి డైట్ ప్లాన్ పూర్తిగా చెప్తాను. ఓకే సార్. ఇప్పుడు ఇక్కడ చిరుధాన్యాలు ఉన్నాయి కదా, వీటిని ఉపయోగించి ప్రాపర్ డైట్ ప్లాన్ ఎట్లా చేయాలనేది వివరిస్తాను. మీకు ఎటువంటి కన్ఫ్యూజన్స్ ఉన్నా పూర్తిగా తొలగిపోతాయి. చక్కగా వినండి. ఈ చిరుధాన్యాలు ఇన్ని రకాలు ఎందుకు పెట్టాము? ఒకటే రకము చిరుధాన్యం ఎప్పుడు కూడా వాడకూడదు. వీటిల్లో కొన్నిట్లో పొటాషియం ఎక్కువ ఉంటుంది, అట్లాగా రకరకాలుగా ఎలక్ట్రోలైట్స్ వేరువేరు ఉంటాయి. అవును. ఇన్ని రకాల చిరుధాన్యాలు ఉన్నప్పుడు మొదటి రోజు ఒకటి ఇక్కడ సజ్జలు అని ఉన్నాయి. వీటిని కొంతమంది వంగబియ్యం అని కూడా అంటుంటారు. ఇవి సజ్జలు. నెక్స్ట్ ఆరికలు అంటారు వీటిని. ఇవి గంటి బియ్యం, అండు కొర్రలు, ఊద బియ్యం, కొర్రలు. ఇట్లాగా కొన్ని రకాల చిరుధాన్యాలను మేము ముందు పెట్టాను. ఈ చిరుధాన్యాలు ఏవైనా కూడా ఉడికించినప్పుడు అంత తొందరగా మనము ఆహారం తీసుకునే రేంజ్లో ఉడకవు. ఉడికించిన తర్వాత తొందరగా గట్టిగా అవుతాయి. అంటే నీళ్లు మొత్తం పీల్చేసుకొని తొందరగా గట్టిగా అవుతాయి. కాబట్టి వీటిని కంపల్సరీగా ఒక 6 to 8 అవర్స్, 6 నుంచి 8 గంటల సేపు నీళ్ళల్లో నానబెట్టి ఉడికించినట్లయితే ఇవి మనం తినటానికి అనుకూలంగా తయారవుతాయి. ఓకే. వీటిలో కొన్ని 2 గంటలు అట్లా కూడా సరిపోతుంది. విడివిడిగా చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి అన్నిటికీ కామన్గా 6 నుంచి 8 గంటలు అని చెప్తున్నాను. ఉడికించిన తర్వాత వీటిని ఒక సంగటి రూపములో లేదా జావ రూపములో తీసుకోవాల్సి ఉంటుంది. అన్నములాగా ఉడికించి పొడి పొడిగా విడివిడిగా ఉండేట్లుగా తీసుకోకూడదు. అట్లా తీసుకున్నట్లయితే శరీరంలో ఉన్న నీటిని మొత్తాన్ని తిరిగి వెనక్కి పీల్చుకుంటాయి. ఈ చిరుధాన్యాలు ఇన్ని రకాలు ఎందుకు పెట్టానంటే ఆహారములో సగము మోతాదు రైస్ తీసి మిగతా సగం మోతాదు చిరుధాన్యాలు తీసుకుంటున్నప్పుడు మొదటి రోజు ఒక రకము, రెండవ రోజు ఇంకొక రకము, మూడవ రోజు ఇంకొకటి, అట్లాగా వారం రోజులు వేరు వేరు చిరుధాన్యాలు తీసుకుంటే
మొదటిది మరలా 1 వీక్ తర్వాత వస్తుంది. ఆ విధంగా తీసుకున్నట్లయితే శరీరములో ఉండవలసినటువంటి పోషకాలన్నీ కూడా బ్యాలెన్స్గా ఉంటాయి, ఓకే. ఎక్కువ తక్కువ కాకుండా. అలా మెయింటైన్ చేస్తూనే వెయిట్ రిడక్షన్కి వెళ్ళాల్సి ఉంటుంది. అలా కాకుండా ఒకే రకం చిరుధాన్యం సెలెక్ట్ చేసుకుని అది వాడుతూ ఉన్నట్లయితే కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. ఇక వీటిని వాడుతూ పూర్తి డైట్ ఏం తీసుకోవాల్సి ఉంటుందంటే, ఉదయము అల్పాహారములకి మొలకెత్తిన విత్తనాలు, మధ్యాహ్నము భోజనంలోకి కొంత భాగము చిరుధాన్యాలు, కొంత భాగం రైసు, రాత్రి కూడా కొంత భాగం చిరుధాన్యాలు, కొంత భాగం రైసు తీసుకోవాలి. వీటితో పాటుగా పుల్కాలు లాంటివి, అంటే నూనె లేకుండా చేస్తున్నటువంటి పుల్కాలు లాంటివి కూడా ఉడికించిన కూరగాయలతో చేసిన కూరతో పాటుగా తీసుకోవచ్చు. పలుచగా చేసిన మజ్జిగ ఎన్నైనా తాగవచ్చు. ఇవి ఆహారములో మనము వెయిట్ రిడక్షన్ కోసము ఉపయోగించేటువంటి వస్తువులు. అలాగే ఏకమూలిక ఔషధాలు కూడా ఉన్నాయి. వాటిని కూడా ఈ ఒబెసిటీ తగ్గించడం కోసం మనము ఉపయోగించవచ్చు. ఇప్పుడు ఏకమూలిక ఔషధాలు మీకు చూపిస్తున్నాను. ఇవి పిప్పళ్ళు, గజ పిప్పళ్ళు 2 రకాలు అవైలబుల్ ఉంటాయి. వాయు మిరియాలు, ఇవి దొరకడం కొంచెం కష్టసాధ్యమైనా కూడా దొరికితే చాలా బాగా ఉపయోగపడతాయి. ఇవి వాయు విడంగాలు. ఇవి 3 కూడా మన శరీరంలో ఉన్న కొవ్వును కరిగించి బయటికి పంపించడంలో ఉపయోగపడతాయి. ఓకే. వీటన్నిటిలోకి మొదటి ప్రిఫరెన్స్ పిప్పళ్ళకి ఇవ్వవచ్చును. ఎందుకోసం అంటే ఈ పిప్పళ్ళు అనేవి వెయిట్ రిడక్షన్కే కాకుండా డైజెస్టివ్ సిస్టమ్ మొత్తాన్ని సెట్ చేయడానికి, మెటబాలిజం సెట్ చేయడానికి కూడా ఉపయోగపడతాయి. అందువలన ఈ ఒబెసిటీ లేదా ఊబకాయం తగ్గించడంలో పిప్పళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. తర్వాత వాయు విడంగాలు తీసుకోవచ్చు, తర్వాత వాయు మిరియాలు కూడా. ఈ పిప్పళ్ళని ప్రతిరోజు, ఈరోజు 1, రేపు 2, ఎల్లుండి 3 అట్లాగా పెంచుకుంటూ పోయి 9 రోజులు లేదా 18 రోజుల తర్వాత మరలా తగ్గించుకుంటూ వచ్చే విధానంలో తీసుకున్నట్లయితే ఇది జీర్ణ వ్యవస్థని బాగా చేసి వెయిట్ రిడక్షన్ అవడానికి చాలా హెల్ప్ అవుతుంది. వాయు విడంగాలని ప్రతిరోజు కూడా తీసుకోవచ్చు. 1 నుంచి 6 వరకు తీసుకోవచ్చు ప్రతిరోజు. అలా ఎన్ని రోజులైనా తీసుకుంటూ ఉండొచ్చు. ఈ విధంగా ఏకమూలిక ఔషధాలు కూడా వెయిట్ రిడక్షన్కి చాలా ఉపయోగపడతాయి. సో ఈ వెయిట్ లాస్కి ఈ చిరుధాన్యాలని స్వీకరిస్తూ అట్ ద సేమ్ టైమ్ ఔషధ మూలికలను కూడా తీసుకుంటూ ఉంటే ఈజీగా తగ్గొచ్చని అంటారు. వీటితో పాటుగా శారీరక శ్రమ కూడా అవసరం ఉంటుంది. వ్యాయామము లేదా నడక ఇటువంటివి చేస్తూ ఉండాలి. మలబద్ధకం రాకుండా చూసుకోవాలి. ఇవి ఫాలో అవుతున్నట్లయితే వెయిట్ రిడక్షన్ చాలా సులభతరంగా అవుతుంది. ఓకే. సో ఇప్పుడు మనం అంటే వెయిట్ లాస్ కోసం ప్రత్యేకంగా పరిగెట్టాల్సిన అవసరం లేదు. సో శారీరక శ్రమ అనేది కామన్. ఎవరైనా హాఫ్ అన్ అవర్ 1 అవర్ పాటు వాకింగ్ చేయడం, జాగింగ్ చేయడం చేస్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం మీరు చెప్పిన ఈ డైట్ ప్లాన్, అట్ ద సేమ్ టైం ఆ మూలికలను కూడా తీసుకుంటే ఈజీగా తగ్గొచ్చనే అంటారు. చక్కని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్ మా వ్యూవర్స్ కోసం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.